హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో గుళ్ళ మైసూరుపాకు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మైసూరుపాకులో నెయ్యి వాడకుండా అచ్చం నూనెతోనే చాలా టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మైసూరుపాకు తయారు చేసుకోవడానికి ముందుగా కొలత కోసము ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు తీసుకొని దానికి నిండుగా అదిమి శనగపిండిని వేసుకోవాలి. కప్పుకి నిండుగా వేసుకోండి శనగపిండిని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి జల్లెడ పెట్టుకోండి. కొలత పెట్టుకున్న ఒక కప్పు శనగపిండిని జల్లెడలోనికి వేసుకోండి. చిటికెడు వంట సోడా వేసుకోండి. శనగపిండిని ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండిని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు లోతుగా రౌండ్గా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో లోపల వైపున నూనెని అప్లై చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని అడుగు భాగాన వేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. 2 కప్పులు చక్కెర వేసుకోండి. శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. చక్కెర కరిగేలోపు మరో స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని అందులో 2 కప్పులు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నూనె కరెక్ట్గా సరిపోతుంది. మైసూరుపాకు నెయ్యి వాడకుండా నూనెతో చేసుకోవాలి అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకోండి. మైసూరుపాకు చాలా టేస్టీగా బాగా వస్తుంది. మైసూరుపాకుని నెయ్యితో చేసుకోవాలి అనుకుంటే 2 కప్పులు నూనె కాకుండా 1 కప్పు నూనె 1 కప్పు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. సన్నటి మంట పైన నూనెని వేడి చేసుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగి ఇలా నొరుగులాగా వస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర పాకాన్ని చెక్ చేసుకోవాలి. చక్కెర పాకము చేతివేళ్లకు తీసుకొని చూసుకుంటే తీగ పాకంలాగా రావాలి. ఇలా తీగ పాకంలాగా వచ్చిందంటే మైసూరుపాకుకు కరెక్టు పాకం వచ్చినట్టు. ఇలా లేత తీగ పాకంలాగా రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకునేలోపు పక్క స్టవ్ పైన ఉన్న నూనె బాగా వేడైతే సరిపోతుంది. పాకంలో శనగపిండి బాగా కలిసిపోయింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెని కొద్ది కొద్దిగా ఈ శనగపిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నూనెని శనగపిండిలో పోసుకుంటూ శనగపిండిలో నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె మరో స్టవ్ పైన వేడి అవుతూనే ఉండాలి. శనగపిండిలో నూనె వేసినప్పుడు ఇలా నొరుగులాగా పొంగుతూ వచ్చినట్టుగా ఉండాలి. అలా వస్తేనే మైసూరుపాకు గుల్లగా చాలా బాగా వస్తుంది. నూనె బాగా వేడయ్యి నూనె మాడువాసన వస్తుంది అంటేనే నూనె కింద మంటని ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న 2 కప్పుల నూనె అయిపోయేంత వరకు కూడా కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ శనగపిండిని కలుపుకోవాలి. ఇలా వేడివేడి నూనె పోసుకోవడం వల్ల శనగపిండి పచ్చివాసన లేకుండా బాగా ఉడికి మైసూరుపాకు పచ్చివాసన లేకుండా చాలా రుచిగా వస్తుంది. మైసూరుపాకును మందపాటి కడాయిలో చేసుకుంటే మైసూరుపాకు అడుగంటకుండా మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. లాస్ట్గా ఇలా మిగిలిన నూనె మొత్తాన్ని కూడా ఈ శనగపిండిలో వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అలానే కలుపుతూ ఉండకుండా 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా ముందుగా బటర్ పేపర్ వేసి పెట్టుకున్న సెరవలోనికి ఈ మైసూరుపాకును వేసుకోవాలి. మైసూరుపాకును ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఎక్కువ అదమకుండా పైన గరిటెతో సమానంగా అనుకోవాలి. మైసూరుపాకును గిన్నెలో వేసుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కకు పెడితే ఆ నూనెంతా బాగా మైసూరుపాకు పీల్చుకొని
కొద్దిగా ఒట్టిగా అయ్యి కొద్దిగా గట్టిపడుతుంది. అప్పుడు చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిందంటే కట్ చేసుకోవడానికి రాదు. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం వీటిని సపరేట్ చేసుకోవాలి. మైసూరుపాకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోనికి వేసుకొని గిన్నెని కొద్దిగా కొట్టినట్టుగా అనండి. మైసూరుపాకు అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేయండి. ముందుగా చాకుతో ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అదే గుర్తుల పైన మళ్ళీ ఒకసారి చాకుతో కట్ చేసినట్టుగా చేయండి. ముక్కలు ముక్కలు విడివిడిగా వస్తుంది. గుళ్ళ మైసూరుపాకుని ఇంట్లోనే నెయ్యి వాడకుండా నూనెతో చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.